అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని లక్ష్యంగా చేసుకుని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత రామ్మోహన్ నాయుడికి లేదన్నారు పాల్. ప్రధాని మోదీ సైతం రామ్మోహన్ నాయుడి రాజీనామా కోరాలన్నారు. గతంలో చిన్న రైలు ప్రమాదం జరిగితేనే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, ఇలాంటి ఉదాంతాలు ఎన్నో ఉన్నాయని చెప్తూ అదే పద్ధతిలో రామ్మోహన్ నాయుడు వెళ్లాలన్నారు కేఏ పాల్. 3 సంవత్సరాలు ముద్దుబిడ్డగా నిన్ను నాకు పరిచయం చేశారు మీ ఫాదరు. నేను రాజీనామా ఎందుకు చేయమన్నానంటే నీకు ఇంకా మంచి పదవి ఇచ్చి మంచి ఫ్యూచర్ రావాలని. అర్థం చేసుకో, లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ టైంలో, నెహ్రూ గారి టైంలో రైల్వే మినిస్టర్ చిన్న ఇన్సిడెంట్ అయితే అప్పుడే ఆయన రాజీనామా చేసేసారు. అలాగ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు ఎంతమందో రాజీనామా చేశారు చిన్న ఇన్సిడెంట్ కి. ఇది ఎంతో పెద్ద ఇన్సిడెంట్. దీని సీరియస్నెస్ నీకు అర్థం అవట్లేదేమో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వినొద్దు, మోదీ గారు చెప్పినా వినొద్దు. తక్షణమే నువ్వు రాజీనామా చేయి. రామ్మోహన్ నాయుడు 3 సంవత్సరాలు ముద్దుబిడ్డగా నిన్ను నాకు పరిచయం చేశారు మీ ఫాదరు. నేను రాజీనామా ఎందుకు చేయమన్నానంటే నీకు ఇంకా మంచి పదవి ఇచ్చి మంచి ఫ్యూచర్ రావాలని. అర్థం చేసుకో, లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ టైంలో, నెహ్రూ గారి టైంలో రైల్వే మినిస్టర్ చిన్న ఇన్సిడెంట్ అయితే అప్పుడే ఆయన రాజీనామా చేసేసారు. అలాగ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు ఎంతమందో రాజీనామా చేశారు చిన్న ఇన్సిడెంట్ కి. ఇది ఎంతో పెద్ద ఇన్సిడెంట్. దీని సీరియస్నెస్ నీకు అర్థం అవట్లేదేమో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వినొద్దు, మోదీ గారు చెప్పినా వినొద్దు. తక్షణమే నువ్వు రాజీనామా చేయి. రామ్మోహన్